హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చి మరి జోయలుకా సంస్థ వాళ్ళైతే ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో అంటే మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న లేదా అంతకుమించి అబోవ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అయితే ఎలిజిబుల్ అండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అయితే ఈ యొక్క జాబ్స్కి అయితే మీరైతే ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఖచ్చితంగా మీకు ఒకవేళ ఇమ్మీడియట్గా జాబ్ కావాలి అనుకుంటే వెంటనే ఒకసారి ఈ యొక్క వీడియో అయితే చూసి వీడియోని చూడడంతో పాటు అందరైతే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అయితే అవుతుందో వాళ్ళకైతే వెంటనే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అయితే ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్స్ అండ్ పెర్క్స్ అయితే చూసేద్దాము. అయితే వీళ్ళు లీవ్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. అలాగే ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఈఎస్ఐ అండ్ ఈపీఎఫ్ కూడా ఉంటుంది, బోనస్ అండ్ సేల్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, అలాగే గ్రాట్యుటీ అండ్ అదర్ బెనిఫిట్స్ ఉంటుంది, అలాగే బెస్ట్ శాలరీ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. అయితే మరి యొక్క జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ అంటే రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కింద చూసుకుంటే అంటే ఒక పర్సన్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, టాస్క్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, ఎబిలిటీ టు వర్క్ అండర్ ప్రెజర్, నాలెడ్జ్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ గుడ్ కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి. వీటితో పాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. క్యాండిడేట్ విత్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ విభాగంలో ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అయితే మీరు కూడా ఎలిజిబుల్ అండి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు, సేల్స్ అంటే మనం ఏమైనా ఫీల్డ్ వర్క్ చేయాలని చెప్పేసి మీకైతే డౌట్ అయితే ఉండొచ్చు. మీరు ఏం ఫీల్డ్ వర్క్ చేయరండి, మీరు జోయలుకాస్ ఎక్కడెక్కడ షోరూమ్స్ ఉంటాయో ఆ యొక్క షోరూమ్స్లో ఉండైతే వర్క్ చేసుకుంటారు. అంటే ఆ జోయలుకాస్కి సంబంధించి వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారిని మీరైతే రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే డిజైన్స్ కావచ్చు మోడల్స్ అయితే మీరైతే చూపించి అంటే ఒక మంచి కమ్యూనికేషన్స్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ మీరైతే అంటే వాళ్ళకు సేల్స్ అయితే చేయించవలసి ఉంటుంది. ఇదే మీరు చేయాల్సిన మేజర్ వర్క్. అండ్ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్స్, అలాగే ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ క్వాలిఫికేషన్ ఈజ్ నీడెడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది, అంతకుమించి క్వాలిఫికేషన్ అవసరం లేదండి. సో చాలా మంది తక్కువ క్వాలిఫికేషన్ ఏదైనా జాబ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు, వాళ్ళకైతే ఒక రకంగా ఇలాంటి జాబ్స్ బెటర్ అని చెప్పొచ్చు. అయితే మీకు 2.5 నుంచి 5 lakhs వరకు పరాణం అయితే ప్యాకేజ్ ఉంటుంది. అలాగే 21st March వచ్చేసి వీళ్ళైతే వాక్ ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తున్నారు. కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీకైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ కూడా అయితే అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసి 200 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. జస్ట్ కొద్దిసేపటి క్రితం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ క్లియర్గా డిస్క్రిప్షన్ కూడా అయితే చూసుకోవచ్చు. వి ఇన్వైటెడ్ అండ్ వెల్కమ్ టాలెంటెడ్ సూపర్ అండ్ ambitious సేల్స్ పీపుల్ ఇన్ అవర్ టీమ్. ఇఫ్ యూ ఆర్ హంగరీ ఫర్ గ్రోత్ అండ్ ట్రయింగ్ టు బిల్డ్ ఏ లాంగ్ టర్మ్ కెరీర్ ఇన్ సేల్స్ దెన్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్ టు ఛాలెంజ్ అండ్ డెవలప్ యువర్ సేల్స్ స్కిల్ అని చెప్పేసి చెప్తున్నారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా మీ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందని చెప్పేసి, అదంతా వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు. అంతే, అంతమించి ఏం లేదు. అంటే వీటికి సంబంధించి మీకు ఆల్రెడీ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చెప్పాను, అండ్ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ కూడా చెప్పాను, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందన్నా డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేసి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇమ్మీడియట్గా జాబ్ కావాలి అనుకుంటే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. మన ఛానల్ యొక్క ఫాలోవర్స్ కూడా కొంతమంది అడిగారు ఖజానా జ్యువెలరీ అండ్ జోయలుకాస్ షోరూమ్ యొక్క జాబ్ ఓపెనింగ్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా అడిగారు. సో వాళ్ళకైతే ఈ యొక్క వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.